ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు తగిన శాస్తి. అక్బరు పాదుషా ఆస్థానంలో బీర్బల్తో పాటు అతని చిన్ననాటి స్నేహితుడొకడు ఉండేవాడు. బీర్బల్ తన ప్రతిభ వల్ల పాదుషాకు అభిమాన పాత్రుడయ్యాడు. అతని స్నేహితుడు మాత్రం సంసారపు గొడవల్లో పడి మునిగి తేలుతూ పాదుషాను సంతోషపెట్టలేకపోయేవాడు. అందుచేత బీర్బల్ పైన అతనికి అసూయ ఏర్పడింది. ఒకనాడు పాదుషా అర్థంలేని మాటలకు గూఢార్థం ఉంటుందా అని సభలో ప్రశ్న వేశాడు. వెంటనే బీర్బల్ ఉంటుంది మహారాజా అన్నాడు. బీర్బల్ స్నేహితుడు లేచి, అది అబద్ధం మహారాజా, అర్థంలేని మాటలకు గూఢార్థం ఎలా ఉంటుంది? అలాంటివి నేనెన్నో మాట్లాడగలను అన్నాడు. తన స్నేహితుడి దుర్బుద్ధి బీర్బల్కు అర్థమయ్యింది. అతనికి బాగా బుద్ధి చెప్పాలనుకుని బీర్బల్, నువ్వు అర్థంలేని మాటలు కొన్ని చెప్పు, పాదుషా వారు సమ్మతిస్తే నేను వాటికి గూఢార్థాలు చెప్తాను అన్నాడు. పాదుషా సమ్మతించాడు. ఆయనకు కావలసిందే అది. బీర్బల్ స్నేహితుడు గొంతు సవరించుకొని, తల్లికి తండ్రికి పుట్టనివాడు తాగి తండ్రిని కొట్టాడు అన్నాడు. ఈ మాటకు అందరూ ఆశ్చర్యపోయారు. తల్లికి తండ్రికి పుట్టనివాడంటూ ఎలా ఉంటాడు? ఉంటే వాడు తాగి తండ్రిని ఎలా కొడతాడు? అందరూ బీర్బల్ కేసి చూడసాగారు. బీర్బల్ క్షణం ఆలోచించి, సాధారణంగా ఎవడూ తనను కనిపెంచిన తల్లిదండ్రులను కొట్టడు. అలాంటి పని చేసిన వాణ్ణి తల్లికి తండ్రికి పుట్టనివాడంటాం. తాగి తండ్రిని కొట్టినవాడు తల్లికి తండ్రికి పుట్టనివాడు అనిపించుకోవటంలో ఆశ్చర్యమేమున్నది అన్నాడు. బీర్బల్ స్నేహితుడు ఈ సమాధానానికి బిత్తరపోయాడు. సభికులందరూ బీర్బల్ సమాధానానికి హర్షధ్వానాలు చేస్తుంటే అతనికి మతిపోయినట్టయింది. కొంతసేపటికి అతను తేరుకొని మరో అర్థం లేని మాట ఈ విధంగా చెప్పాడు. పాదుషా వారు వేటకు వెళితే తన గూటికి పోతున్న పక్షి పాదుషా వారిని చూసి నీటిలో దాగుంది. బీర్బల్ తడువుకోకుండా, అది సహజమే, పాదుషా వారు వేటాడుతుండగా గూటికి వెళుతూ ఒక పక్షి కనపడింది. పాదుషా వారు దాన్ని గురిగా కొట్టారు. అది కింద ఉన్న చెరువులో పడి మునిగిపోయింది అన్నాడు. మళ్ళీ సభికులు పెద్దగా హర్షధ్వానాలు చేశారు. ఈసారి బీర్బల్ స్నేహితుడు, గడ్డి చాలక గాడిద సింహాన్ని తన్నింది, ఇందులో గూఢార్థమేమిటి అన్నాడు. లేకేం, సింహం మృగరాజు, గాడిద సేవకుడు. గాడిదకు గడ్డి చాలలేదంటే జీతభత్యాలు చాలలేదన్నమాట. అందుచేత గాడిద సింహాన్ని తన్నింది. ఇందులోని గూఢార్థమేమిటంటే, పాదుషా వారు సింహం, మన మిత్రుడు గాడిద. అతనికి గడ్డి అంటే పాదుషా వారిచ్చే భత్యం చాలటం లేదు. అందుచేత అతను పాదుషా వారిని తన్నాలని చూస్తున్నాడు అన్నాడు బీర్బల్. తనకలాంటి దురభిప్రాయం ఎన్నడూ లేదని బీర్బల్ స్నేహితుడు పాదుషా వారికి మరీ మరీ తెలుపుకున్నాడు. అతనికి నిండు సభలో గొప్ప పరాభవమయ్యింది. అదే సభలో పాదుషా బీర్బల్ని సత్కరించి గౌరవించాడు.